ఈరోజు కాశీఖండం 8వ అధ్యాయము 112 శ్లోకాలలో మనకి ఈ యొక్క శివశర్మ గారు చనిపోయిన తర్వాత ఈ యొక్క విష్ణు దూతలు 5 లోకాలు తీసుకువెళ్తారని మనకి కాశీఖండం 8వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అందులో పిశాచ లోకం నిన్న చెప్పుకున్నాం, అలాగే గుహ్య లోకం చెప్పుకున్నాం. ఈ రోజు మనం చెప్పుకునేది గంధర్వ లోకం. అంటే నేను ఈ యొక్క ఒక్కొక్క లోకాన్ని కొంచెం చక్కగా అంటే దాన్ని కొంచెం విశదీకరణంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నాలో అందులో కొంచెం స్వార్థము, మీ అందరికీ కూడా ఉద్ధరింపబడాలి సత్యం. ఎందుకంటే ఏమో అటువంటి గుణాలు, అటువంటి ఆశలు, కోరికలు మనకి అన్ని ఉంటే అవి మంచివి అనుకోండి, ఆ లోకంలో ఉండడం మంచిది అనుకుంటే ఏమో ఈశ్వరుడయ్యా వద్దున ఆయన ఎందుకు అవన్నీ మాకు, డైరెక్ట్ గా కాశీ విశ్వనాథుడు కైలాసం తీసుకెళ్ళిపోయి ఆయన కల్పించుకోవాలి మనల్ని. కాబట్టి ఈ లోకాలు రేపు నిజంగా మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఆత్మ చేస్తుంది. అందుకని ఇప్పుడు మనం చక్కగా వినేసామనుకోండి దేవుడి దయ వల్ల అప్పుడు కొంత తగ్గుతుంది అనేది నా భావన. తప్పకుండా జరుగుతుంది కాబట్టి అలా చెప్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనం గంధర్వ లోకం గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఈ గంధర్వ లోకం అనేది చెప్తుంటే అంటే గంధర్వులు మనందరికీ తెలుసు. గంధర్వులు మన పేర్లు విన్నాము. అసలు ఎవరు ఈ గంధర్వులు అంటే అగ్ని పురాణం ప్రకారము, అంటే మనకు ఉన్నటువంటి 18 పురాణాలలో అగ్ని పురాణం ఉంది కదా. ఈ అగ్ని పురాణంలో కశ్యప ప్రజాపతి ఉన్నాడు. అంటే కశ్యప ప్రజాపతి మీ అందరికీ తెలుసు. ఈ కశ్యప ప్రజాపతికి 21 మంది భార్యలు. ఈ 21 మంది భార్యలో ఆయన ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క సంబంధమైన సంతానాన్ని కన్నాడు ఆయన. అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఈ గంధర్వులు కశ్యప ప్రజాపతికి గల 21 మంది భార్యలలో అరిష్ట, ఆమె పేరేం పేరు అరిష్ట. అంటే కశ్యప ప్రజాపతి, అరిష్ట, వీళ్ళిద్దరి యొక్క సంతానమే ఈ గంధర్వ. మనం నేను పిశాచలో కూడా చెప్పుకున్నాం అలాగే. అయితే మనకి అగ్ని పురాణం ప్రకారం అనమాట. అలాగే ఈ గంధర్వులు ఉండే లోకాన్ని గంధర్వ లోకము అంటారు. ఈ గంధర్వుల పాపం మంచి వాళ్ళే. ఈ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ 21 ధర్మపత్నుల యొక్క పేరు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొకసారి కశ్యప ప్రజాపతి చెప్తాను. ఇలా సప్తఋషి యాత్ర కూడా పెట్టి ఉంది. ఈ సప్తఋషి యాత్రలో మనకి మీరు జంగనివాడి మఠ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ పైన ఉంటాడు కశ్యపేశ్వర మహాదేవ్. ఈ యొక్క 7 ఉంటారు. ఎప్పుడైనా మనం ఆ 7 సప్తఋషి గురించి చెప్పుకునే సమయంలో ఇది చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ 27 మంది భార్యల్లో ఒక్కసారి పేరు చెప్తాను. దితి, ఇది మనకి బాగా తెలుసు. తర్వాత అదితి, దితి ఆదితి, వినతి వినత, ఓకే. తర్వాత కద్రువ, సురణ, అరిష్ట, ఇలా, ధనువు, సురభి, శేల, తామ్ర, వస, ముని, కార్త, క్రోధదశ, తిమి, సరయు సరము, అనువు, సుఖి, సేని, భాసి, గృది, శుచి, సుగ్రీవి. ఈ విధంగా 21 మంది ఆయన యొక్క ధర్మపత్నులు ఉన్నారు. ఈ ధర్మపత్నుల్లో ఆయన మహా ఋషి కాబట్టి ఒక్కొక్క ధర్మపత్ని యందు ఆయన ఒక్కొక్క జాతికి సంబంధించిన వాళ్ళని ఉత్పన్నం చేశాడనమాట. ఇది ఈ గంధర్వుల యొక్క గుణగణాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనలో కూడా ఇటువంటి గుణాలు ఉన్నాయనుకోండి, మనం కూడా తర్వాత ఈ గంధర్వ లోకానికి వెళ్ళి ఊరికే వెళ్ళి చూసేసరిగితే పర్వాలేదు, అక్కడ ఉండకుండా. ఈ గంధర్వులు అనగా ఎక్కువ భాగము పవిత్రంగా ఉంటారట. ఎందుకంటే అది ఎందుకు ఎప్పుడూ చెప్తాను, ఈ గంధర్వులు అనేవాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు. అంటే మనం విశ్వనాథుడు భక్తిగా వెళ్ళినప్పుడు మీకు చాలాసార్లు చెప్తుంటాను, భక్తి, ఆర్తి, శ్రద్ధ అనేది ఉన్నాయనుకోండి తొందరగా మనకి ముక్తి మోక్షం కలుగుతుంది. ఈ యొక్క గత జన్మలలో దేవతల వద్ద, అంటే ఈ గంధర్వులు ఎవరో కాదు దేవతలు ఉంటారు కదా, ఈ దేవతల వద్ద వాళ్ళ నామ సంకీర్తనలు చేస్తూ ఉంటారు. అంటే దేవతల వద్ద అంటే ఇప్పుడు మనకి విశ్వనాథుడు ఉన్నారనుకోండి, ఇంతకు ముందు విశ్వనాథుడు గుడి దగ్గర ఒక అన్యమతస్థుడు చక్కగా రోజు ఆయన పేరేదో ఉంది, ఆయన ఒక ఇది వాయిద్యం వాయించేవాడు అనమాట. అలాగే ఇప్పుడు మనకి తిరుమల కూడా చాలా మంది ఉంటారు కదా, అంటే ఎవరెవరి సంగీతానికి ఈశ్వరుడు ఆనందించబడతాడు. ఈ విధంగా అంటే గత జన్మలో దేవతల వద్ద, అంటే దేవతల వద్ద ఉన్నవారు దేవతల వద్ద గానం చేసి చిన్న చిన్న దోషాలు చేయడం వల్ల
వాళ్ళు మళ్ళా ఈ భూలోకంలోనో లేదా ఇంకొక లోకంలోనో పుడతారట. ఈ పుట్టినప్పటికీ వాళ్ళకి పూర్వజన్మ వాసన వల్ల సంగీత ప్రియులు అనమాట. అంటే వాళ్ళు పుట్టుకతోనే మనం అంటాము చక్కటి గానము, చక్కటి మధుస్వరము. ఈ గంధర్వులు ధనవంతులుగా ఉంటారు. ఎక్కువ భాగాలు వాళ్ళకి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు శుద్ధులు కాబట్టి ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో వాళ్ళకి ఏవేవి అవసరమో అవన్నీ ఈశ్వరుడు సమకూరుస్తాడు. ఎందుకంటే ఆత్మ శుద్ధిగా ఉంది కాబట్టి నిజంగా వాళ్ళకి అవసరం అనుకోండి, ఓ పరమేశ్వర నాకు ఇది సమకూర్చనగానే ఆ మంచి వాళ్ళకనే ఇస్తామంటాడు ఆయన. అలాగే గంధర్వులు ధనవంతులుగా ఉండి తమకున్న గొప్ప వారిని గుణగణాలతో, గానముతో, పద్య రూపము కాని హాస్య రూపము కాని ఏదో ఒక విధంగా వారి గురించి కీర్తనలు చేస్తూ ఉంటారు. మనకి పాత సినిమాలో చూసామనుకోండి, రాజుగారికి జయము 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 మా రాజు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మాట పాడతారు కదా. ఈ విధంగా గంధర్వులు గీత విద్య విశారదులు, నాట్య శాస్త్ర పరిచయాలు. ఆడవాళ్ళు అయితే నాట్యం చేస్తారు, అందులో ఎన్నో భంగిమలు చేస్తూ ఒక్కొక్క భంగిమతో మనల్ని చూపిస్తారు. మనకి అనంత పద్మనాభ స్వామి అలా పాము మీద పడుకోవాలనుకోండి, ఒక అమ్మాయి పాములా ఉంటుంది, ఇంకొక అమ్మాయి నిజంగా పద్మనాభుడు లాగా మనకి చూపిస్తుంది. అంటే మనం చూడగలిగే హృదయం అంటే ఇక్కడే వాళ్ళిద్దరి యొక్క దర్శనములలో అనంత పద్మనాభ స్వామిని దర్శింప చేస్తారు. అదేవిధంగా మగవాళ్ళైతే గానం చేస్తారు, వీళ్ళలో కూడా కొంతమంది నాట్యం చేసేవాళ్ళు. ఈ గంధర్వ లోకంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులను, గొప్ప గొప్ప పదవులు ఉన్న వారిని, గొప్ప గొప్ప వ్యక్తులను సంతృప్తి పరుస్తూ ఉంటారు. అంటే మనం కూడా చూడండి, ఇప్పుడు ఎక్కడైనా పెద్దవాళ్ళు మన వస్తున్నారు అనుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వస్తారని కానీ మనకి 3 గంటల నుంచే అక్కడ కార్యక్రమము మొదలవుతుంది. ఈ మొదలవుతున్నప్పుడు అక్కడ కొంతమంది ముందుగానే వచ్చి ఏదో దైవ పాటలు పాడుతూ ఉంటారు, అవునా కదా. ఈ విధంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. గంధర్వ లోకంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులను, గొప్ప గొప్ప పదవులలో ఉన్న వారిని, గొప్ప గొప్ప వ్యక్తులను సంతృప్త పరిచి వారి యొక్క పుణ్యము వలన గంధర్వ లోకంలో ఉంటారు. గీతా విద్య ప్రభావం చేత నారదుడు, తుంబురుడు వైష్ణవ లోకంలో, శివలోకంలో సమస్త విశ్వంలో తిరగలుగుతారు. ఇప్పుడు నారదుడు ఉన్నాడు అనుకోండి, నారదుడికి కూడా బ్రహ్మదేవుని యొక్క కుమారుడు ఆయనలో, ఆయన వృత్తాంతం చాలా ఉంది, అది మరొకసారి చూద్దాం. అయితే ఈ నారద మహర్షి కూడా అలా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇంత గొప్ప పదవి వచ్చి బ్రహ్మదేవునికి పుత్రుడిగా పుట్టి నారాయణ నారాయణ ఇదే ఇది భజన ఇలా అనుకుంటూ ఎన్నో మంత్రాలు చేస్తూ ఉంటారు. గీతా విద్య ప్రభావంతో వీళ్ళు హరిహరులను, భగవంతుడిని, మనకి నవవిధ భక్తులలో ఒక భక్తి ఉంది. మనము ఈ యొక్క నవవిధ భక్తుల్లో భగవంతుడిని మనం ఆర్తిగా భక్తిగా కీర్తన చేశామనుకోండి దొరికిపోతాడు. మనకి సాక్షాత్ కలియుగ శ్రీనివాసుడు చెప్తాడు, నారదుడితో చెప్తూ ఉంటాడు, నేను ఎక్కడ ఉంటానంటే నారద, ఎవరెవరు నా గురించి మనస వాచ కర్ణ త్రికరణ శుద్ధిగా నా గురించి పొగుడుకుంటూ ఉంటారో, నా గురించి పాడుకుంటూ ఉంటారో వాళ్ళ హృదయంలో ఉంటాను. అంటే ఆయన ఒక్కొక్క సందర్భంలో భగవంతుడు కూడా కొన్నిటికి కట్టుబడుతూ ఉంటాడు. భక్తితో పారవస్యంతో చేసేవాడికి ఆయన అక్కడ పడతాడు అనమాట. అలాగే ఈ గంధర్వులు దేవతల ఆస్థానంలో సోమరసుడికి సంరక్షకులుగా వ్యవహరించి దేవతల ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే ఈ యొక్క గంధర్వులు అంటే ఇప్పుడు మనమే చూసాము, ఎవరో మన యోగి గారు వస్తున్నారు అనుకోండి, ఆయన 5 గంటలకు వస్తారంటే ప్రోగ్రాం 3 గంటలకే మొదలవుతుంది. ఈ మొదలవుతున్నప్పుడు ఎవరెవరో కొంతమంది నాట్యం చేస్తారు, కొంతమంది ఏదో ఒక మనకి ఈ గజేంద్ర మోక్ష ఘట్టం చూపిస్తారు, లేకపోతే ఇంకొక ఘట్టం చూపిస్తారు. అంటే వీళ్ళందరూ ఈ వచ్చిన వాళ్ళందరినీ ఆ వచ్చేంత వరకు రంజింప చేస్తూ ఉంటారు, సంతోష పెడుతూ ఉంటారు. అంటే ఇదే సామరస్యం అనేది అన్నమాట. అంటే ఇది గంధర్వులు ఎక్కువ శాతం బహిరంగ జీవితాన్ని గడుపుతారు, స్వేచ్ఛగా విహరిస్తారు, ఏ బంధాలతో ఉంటారట. అంటే మనలో కూడా కొంతమంది ఉంటారు, ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ పాటలు పాడేవాళ్ళు వీళ్ళు ఎక్కువ బంధనాలలో ఉండరు. ఎందుకంటే అన్ని బంధనాలలో ఉండి ఎక్కువ ఏదో చేస్తుంటే ఒక స్వరం పోతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్వేచ్ఛగా, లేకపోతే ఎప్పుడు ఎవరితో ఎక్కువ కలవకుండా, ఎందుకంటే అది అవసరం వాళ్ళకి, అలా ఉంటారు. మనకున్న వివాహ వ్యవస్థలో అంటే మనకి అనేక వివాహ వ్యవస్థలు, 8 వివాహ వ్యవస్థలు ఉన్నాయని చెప్పాను. ఆ వివాహ వ్యవస్థలో బ్రహ్మ వివాహం అని చెప్పాను, దైవ వివాహం అని చెప్పాను, అర్ష వివాహం అని చెప్పాను,
ప్రజాపత్య వివాహం అని చెప్పాను, గంధర్వ వివాహం అని చెప్పాను, అసుర వివాహము, రాక్షస వివాహము, పైచాసి వివాహము చెప్పి ఉన్నాను. ఇందులో ఈ గంధర్వులు గాంధర్వ వివాహం చేసుకుంటారు. అంటే ఎందుకు గాంధర్వ వివాహం మీరు చేసుకుంటే అంటే గాంధర్వ లోకంలో జీవించే వాళ్ళు ఈ పురాణ సహితముగా నాట్య శాస్త్రము, ధ్వని శక్తి వేదము, అలాగే కావ్య వేదము, ఆయుర్వేదము, వాస్తు శాస్త్రము, శిల్ప శాస్త్రము, పంచరత్న శాస్త్రము, ఇలా ఎన్నో శాస్త్రాలు. ఎందుకంటే వీళ్ళు పాటలు పాడుతున్నారంటే లేదా నాట్యం చేస్తున్నారంటే వీళ్ళకి 18 పురాణాలు పూర్తిగా రాకపోయినప్పటికీ, అందులో ఉపనిషత్తులు పూర్తిగా రాలేనప్పటికీ ఏదో కొన్ని ఘట్టాలు, కొన్ని సన్నివేశాలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న పాప ఉందనుకోండి, ఆ అమ్మాయికి ఒక 2 అమ్మాయిలు చిన్న పిల్లలు గజేంద్ర మోక్షం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు నిజంగా గజేంద్ర మోక్షంలో ఏనుగు ఎలా పరితపించిందో, ఏనుగు ఎలా ఆర్తిగా అరిచిందో అలా ఏనుగు చూపించాలి. అలాగే ఇంకొక అమ్మాయి ఎవరైనా ఉంటే ఏ విధంగా విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చారో ఇదంతా చూపించాలి. అంటే ఇక్కడ చూడండి, అక్కడ పురాణం తెలిసి ఉండాలి, దాని హావం తెలిసి ఉండాలి, దాని భావం తెలిసి ఉండాలి, దానికి తగ్గట్టు శరీర ఆకృతి కూడా మారుతూ ఉండాలి. ఇవన్నీ కావాలంటే కొంత ఇవి కావాలి. అలాగే వీళ్ళన్నీ నేర్చుకుంటారు. వరాహ పురాణం ప్రకారము మనకి వరాహ పురాణం మనం చెప్పుకునే ఈ వరాహ పురాణంలో 74వ అధ్యాయంలో మేరు పర్వతానికి దక్షిణంలో ఈ గంధర్వ సముద్రము ఉందట. అంటే మనం దేవతలందరూ కాశీని వదిలి వెళ్ళిపోయారు కదా, అలా వెళ్ళిపోయినప్పుడు ఈ దేవతలు ఈ యొక్క మేరు పర్వతానికి వెళ్ళాను. ఈ మేరు పర్వతానికట 1000 యోజనాల దూరంలో ఈ యొక్క గాంధర్వ సముద్రం ఉందంట. అంటే అక్కడ సముద్రం ఉందంటే అక్కడ ఎక్కువ గంధర్వులు ఉంటారు. ఎక్కువ గంధర్వులు ఉన్నారంటే ఎక్కువ సంతోషం కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది. నాకు కూడా చిన్నప్పుడు అనకూడదు కానీ 2-3 మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చక్కగా ఏదో మంచి పాటలు పాడుతునేవాళ్ళు. నేను ఒక దేవుడి పాట పాడమనేవాడిని. ఎప్పుడన్నా క్లాసులో బోరు కొడుతుండే ఒక చక్కటి పాట పాడంటే అంటే ఈ విధంగా నేను పాడించుకునేవాడిని. అంటే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఆనందాన్ని పొందుతారు. నేను ఇలా పొందేవాడిని, ఇంకొకరు ఏదో బ్యాట్ ఎత్తుకొని బయట ఆడుకునే వాళ్ళు ఇంకొక ఏదో చేస్తారు. ఈ విధంగా మనకి వాయు పురాణం ప్రకారం అంటే ఇందాక చెప్పింది వరాహ పురాణం ప్రకారము ఈ మేరు పర్వతం దగ్గర 1000 యోజనాల దూరంలో గంధర్వ సముద్రం ఉందంట. మనకి పాల సముద్రం ఉంది, ఇలా ఈ విధంగా గంధర్వ సముద్రం. వాయు పురాణం ప్రకారం గంధర్వులు సామవేదాన్ని జపం చేస్తూ వేదంలోని సారాన్ని గ్రహిస్తూ ఈ యొక్క సోమునితో సోముని అంటే ఎవరో కదమ్మా, చంద్రుడికి ఒక చెలికాడు ఆయన, లేదా చంద్రుడే. అంటే ఎప్పుడు ప్రశాంతంగా, ఎప్పుడు నిర్మలంగా, ఎప్పుడు అతన్ని మనం చూసినంత మాత్రానే మనకి కూడా ఎప్పుడు ఏదైనా కష్టం అంటే నాకు వెంకటేశ్వర స్వామి చెప్పాడు, ఎప్పుడు చిరునవ్వు ఉండాలి మనకి. ఈ చిరునవ్వు వల్ల 2 ఉపయోగాలు, మనకి పెద్ద ఉపయోగాలు. ఒకటి, మనము ఉత్సాహంగా ఉంటాము. మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ మనం చిరునవ్వును ఉపయోగించామనుకోండి, అది అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలు రాకుండా పోతాయి. ఇంకొకటి, మనం అలా ఉత్సాహంగా కనపడ్డాం అనుకోండి, ఎవరో వచ్చారు ఎదుటి వాళ్ళు కూడా ఒక ఏదో చిన్న బాధలో వస్తే ఆ పోనీలో ఈమె లక్ష్మీదేవి లాగుంది, ఈమెను చూడగానే మా అమ్మ లక్ష్మీదేవి కనపడింది అనుకొని కొంచెం తక్కువ పెడతాం. అంటే చూడండి, మనం ఏమి చేయలేదు, అక్కడ మాట లేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళని మనం శాంతింపపరచాం. కాబట్టి ఇలా మనం నిజంగా మన పిల్లలకి చిన్నతనం నుంచి ఇలా అలవాటు చేసామనుకోండి, ఎంతమందిని వీళ్ళు శాంతింప చేస్తారు. ఇది కూడా ఒక పుణ్యమే కదా. మనకి తెలియకుండానే ఈ పుణ్యాన్ని మనము వశం చేసుకోవచ్చు అనమాట. ఇలా జరుగుతుంది. అలాగే వాయు పురాణం ప్రకారము గంధర్వులు సామవేదాన్ని జపం చేస్తూ వేదాలలోని సారాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తూ సోమునితో అంటే ఈ యొక్క సోమునితో వాళ్ళు సంబంధం కలిగి ఉంటారు. అంటే చక్కటి సంతోషము, చక్కటి ఆనందము. మనం కూడా చూడండి, అబ్బా చూడగానే చక్కగా కనబడుతున్నారు, చక్కటి నవ్వు అంటాము, చక్కటి మొహ కవళికలు అంటాం. అంటే దీనివల్ల మనకి తెలియని ఉత్సాహం కలుగుతుంది. అలాగే సామవేదానికి సంబంధించినటువంటి మనం అనుకున్నప్పుడు దీన్ని బట్టే అయ్యో వీళ్ళు సామవేదానికి బాగా ప్రతీకలేమో, కానీ కాదు. అలాగే జనమేజయ వంశంలో గంధర్వులు జన్మించినట్లు భాగవతంలో నవ
గ్రంథంలో చెప్పబడి ఉంది. అంటే ఎవరు వాళ్ళు అంటే మనం ఒక్కసారి చెప్పుకున్నాం. ఈ యొక్క గాంధర్వ వివాహము ఇప్పుడు మనం చెప్పుకున్నాం 8 రకాల వివాహాలు ఉన్నాయి. ఈ 8 రకాల వివాహాలలో ఒక వివాహం మనం చెప్పుకున్నాం గాంధర్వ వివాహము. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఒకరినొకరు తారసపడినప్పుడు, అంటే దేవతలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇది, అలా తారసపడినప్పుడు వెంటనే వాళ్ళ యొక్క ఆనందాన్ని పట్టి వెంటనే వాళ్ళు మనం పెళ్లి చేసుకుందాం, అంటే గాంధర్వ వివాహం చేసుకుంటాం. అంటే ఇది మళ్ళా మంచి చెడ్డ మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ ఏం మాట్లాడనక్కర్లేదు, మనం మనసు పుచ్చుకున్నాం కాబట్టి మనము పెళ్లి చేసేసుకుందాం అనేటువంటి ఒక వివాహాన్ని గాంధర్వ వివాహం. అబ్బాయిలు మరి అమ్మాయిలు ఇద్దరు వారి అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు అన్నీ ఒకటై ఉంటే వారు చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అని. ఈ వివాహానికి వారి ఇరు పెద్దలతో అనుమతి అవసరం లేదనుకుంటారు ఆ చేసుకునే వివాహం చేసుకునే వాళ్ళు. ఈ వివాహములకు ఎవరి సమ్మతము కానీ ఎవరి సాక్ష్యమును కానీ ఈ యొక్క గంధర్వ వివాహం చేసుకునేటువంటి దంపతులు తీసుకోరు. ఎందుకంటే అయ్యో బలవల్లమ్మ వెళ్ళండి. గంధర్వ వివాహము చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ అక్కడ ఆ ఇరువురు అలా మనస వాచ కర్మణ వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టునో ఒక పుట్టనో ఒక దేవతనో అక్కడ ఆ పరిస్థితిలో వాళ్ళకి ఏది కనబడుతుందో దానిని సాక్షిగా చేసుకొని పెళ్లి చేసుకుంటారు అన్నమాట. ఈ యొక్క వివాహాన్ని గంధర్వ వివాహం అంటారు. లేదా ఒక్కొక్కసారి మనసే చేసుకుంటారు. ఈ యొక్క వివాహములకు ఇది అనమాట. అంటే ఈ గాంధర్వ వివాహము మనకున్న వివాహ వ్యవస్థలో గాంధర్వ వివాహం కొంచెం అయితే మనకున్న పురాణాలలో ఈ గాంధర్వ వివాహం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరా కొంతమంది ఒక్కసారి చూస్తాము. మనందరికీ బాగా తెలుసు ఎవరమ్మా? అందరు మొదటిగా ఆయనలో చెప్తారు కరెక్ట్. దుష్యంతుడు శకుంతల పాపం అలా గాంధర్వ వివాహం చేసుకుంటుంది. తర్వాత ఈ దుష్యంతుడు మర్చిపోతాడు కదా, తర్వాత శకుంతలమ్మ చాలా కష్టపడుతుంది. కాబట్టి అంటే గంధర్వ వివాహం చేసుకోవడం గొప్పది, కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే నల చక్రవర్తి, నిన్న మనం చెప్పుకున్నాం, నల చక్రవర్తి దమయంతి వాళ్ళిద్దరు ఇరువురు చూసుకోకుండానే ఒకరిని ఒకరు ఇష్టపడతారు. వాళ్ళు ఒకరిని ఒకరు మనసులో వీరే మా అర్ధాంగి అని నల చక్రవర్తి అనుకుంటారు. అలాగే ఈ యొక్క దమయంతి అలాగే ఆమెను అనుకుంటుంది. అయితే ఇప్పుడు ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ యొక్క పంచభూతాలైనటువంటి ఈ యొక్క అగ్ని, ఈ వాయువు, యమధర్మరాజు వీళ్ళందరూ వెళతారు. వెళ్ళి నల చక్రవర్తికి చెప్తారు, ఓ నల చక్రవర్తి ఈ యొక్క దమయంతి యొక్క మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పండి అని చెప్తే ఈ నల చక్రవర్తి దేవతలు అడిగారు కాబట్టి ఈ నల చక్రవర్తి ఆ యొక్క దమయంతి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇలా పెళ్లి చేసుకోమని చెప్తే ఈ యొక్క చెప్పినప్పుడు ఆవిడ మనస వాచ కర్మను నేను ఇంకా నల చక్రవర్తిని చూడలేదు, అయినప్పటికీ నేను గాంధర్వ వివాహం చేసుకుని ఉన్నాను ఆయన్ని అని అమ్మవారిని ప్రార్థన చేస్తుంది. అమ్మా నేను మనస వాచ మనసులో అనుకున్నాను కాబట్టి ఆయనే నా భర్త, కాబట్టి ఇప్పుడు దేవతలు వస్తున్నారు స్వయంవరానికి, నేను ఎలా వాళ్ళని జయించాలి అనుకున్నప్పుడు అమ్మవారు ఆవిడికి సహాయం చేస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి? నల చక్రవర్తి దమయంతి గాంధర్వ వివాహము చేసుకున్నారు, తర్వాత స్వయంవరం పెళ్లి అంతా. అలాగే మనకి అర్జునుడు చిత్రసేన వీరిద్దరు కూడా, ఈ చిత్రసేన అనే ఆమె కూడా అర్జుని యొక్క గుణగణాలు అర్జుని యొక్క శౌర్యాన్ని చూసి ఆమె కూడా అర్జున్ని మోహిస్తుంది. కాబట్టి మళ్ళా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇది కూడా గాంధర్వ వివాహమే. ఇంకా మనకి బాగా తెలిసిన వాడు కృష్ణుడు కూడా గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు? అంటే కృష్ణుడు అనుకోలేదు కానీ రుక్మిణి అమ్మ అనుకుంటుంది. రుక్మిణి అమ్మ పుట్టినప్పటి నుంచి ఆ కృష్ణుని అసలు చూడని కూడా చూడదు. కృష్ణుని చూడకుండానే ఇది కష్టం. అంటే ఆవిడ ఉన్నది శత్రు వంశంలో ఉంది. అక్కడ వాళ్ళ అన్నగారైన వాళ్ళు శత్రువంశం, అలాంటి శత్రువంశంలో ఉండి ఆవిడ ఈ యొక్క కృష్ణుణ్ణి, అంటే దీనికి పూర్వ వాసన ఉంది. మనం అనుకుంటాం, మనం మీకు చెప్తూ ఉన్నానని మనకి ఎన్నో వాసనలు ఉంటాయని, అంటే
ఆనాడు దానికి ముందు త్రేతాయుగంలో రామచంద్రుడి కోసము ఆవిడ రాక్షసుడి దగ్గర లంకలో సంవత్సరం రోజులు ఉంది ఆవిడ. రామ 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 అనుకుంటూ అక్కడ రాక్షసులు భయంకరంగా కనిపించారు. కాబట్టి అప్పుడు రాముడిని అక్కడ పొందింది. కానీ త్వరలో మళ్ళీ ఆమె వనవాసానికి వెళ్ళిపోయింది. కాకపోతే అది అలాగే ఉంది కాబట్టి ఆవిడ మరుజన్మ రుక్మిణిగా వచ్చినప్పటికీ ఆ వాసన ఫలితం వల్ల ఆవిడికి అన్నగారు శత్రువై కూర్చున్నారు. కానీ అప్పుడు కూడా ఆవిడ ఆ కృష్ణుని పొంది. అంటే ఇది అనమాట. అంటే అర్జునుడు అడుగుతాడు, అర్జునుడు ఆవిడ ఒక రాయబారం పంపిస్తుంది, నీవు చిన్నగా వచ్చి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలి, మా అన్నగారిని ఏం చేయొద్దు, మా రాజ్యం మీదకి యుద్ధం చేయవద్దు. పాపం అర్జునుడు అవుతాడు, నువ్వు ఇంత సూర్యుని వీరుడే కదా, ఇలా దొంగతనంగా వెళ్ళి ఇలాంటి పని ఎందుకు చేస్తావంటే ఆ రుక్మిణీదేవి ఇలాగే కోరింది. ఎందుకంటే యుద్ధానికి నేను వెళితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఆమె ఇలాగనే కోరింది కాబట్టి నాకు కొంచెం సహాయం చేయాలంటే అర్జునుడు చేస్తాడు. అప్పుడు చెప్తాడు ఇది గాంధర్వ వివాహము. అలాగే అర్జునుడు సుభద్ర కూడా మనకి ఈ సుభద్ర అర్జునుడిని మోహిస్తుంది. అలా మోహించి కానీ సుభద్రని దుర్యోధనికి చేసుకోవాలని పెద్దలు నిర్ణయిస్తారు. బలరాములు పెద్దలు నిర్ణయిస్తారు. అయితే ఈ సుభద్ర మాత్రము నేను అర్జునుడిని మోహించను, అర్జునుడే నేను పతిగా అనుకొని ఉన్నాను కాబట్టి ఇది కృష్ణునికి చెప్తుంది, కృష్ణుడు ఇద్దరు పారిపోయి చేసుకోండి అని చెప్తాడు. అంటే ఇదే గాంధర్వ వివాహము. అంటే గాంధర్వ వివాహము నిజంగా అంటే ఇప్పుడు కూడా మనకి ఇది అనకూడదు కానీ అదేదో ప్రేమ పెళ్లిళ్ళు అంటున్నాం కదా, ఇవన్నీ కూడా గాంధర్వ వివాహాలు. ఇంకా అనకూడదు కానీ ఇంకా అంటే మనలో మనం చేసుకున్నా కూడా అదే. అంటే పెళ్లి చూపులని పెడతారు కదా, ఈ పెళ్లి చూపుల కార్యక్రమంలో ఎవరైతే పెళ్లి చూపులు చూసినప్పుడు ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఇరువురు బాగా అందుకే పెళ్లి చూపులు అక్కడ. ఆ పెళ్లి చూపులతో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు చక్కగా చూసుకున్నారు అనుకోండి, ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు అనుకోండి, మిగతా విషయాలు కొంచెం తగ్గుతారు. అవునా, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఏదైనా లోపము అంటే నచ్చలేదనుకోండి, మిగతా విషయాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. అవునా, అంటే నిజంగా అక్కడ పెళ్లి చూపులు పెట్టేది కూడా ఒక రకంగా చెప్పండి గాంధర్వ వివాహమే అది. ఎందుకంటే ఏ జన్మలో ఈశ్వరుడు అక్కడ మనం నిర్ణయించి ఉన్నాడో ఎవరు మనకు ఉన్నారని తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి కొన్ని స్పర్శలు అంటే కొన్ని శక్తి తరంగాలు మనకు తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి తరంగాలు అంటే ఇప్పుడు ఒక మంచి గురువు గారు ఉన్నారనుకోండి, గురువు గారు మనకి తన చేతితో తల మీద పెట్టినప్పుడు నిజంగా ఆయన యొక్క శక్తి ప్రవాహము వీళ్ళకి ప్రవహించి ఆ శిష్యుడు ఒకవేళ బరువుగా అయిపోతుంది శరీరము, లేదా తేలిక అయిపోతుంది, లేదా ఒక వారం రోజులు విపరీతమైన జ్వరమన్నా వస్తుంది. ఆ తర్వాత ఆ శక్తి, ఎందుకంటే ఆ శక్తిని భరించాలి కాబట్టి. అలాగే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఆశీర్వాద రూపంలో ఇస్తారు, వీళ్ళు తాకున్నా పర్లేదు కానీ ఆశీర్వాద రూపంలో జరుగుతుంది. అలాగే కొంతమంది మనల్ని బాగా శ్రేయోభిలాషులు అనుకోండి, మనకి చూపులతో ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, మీరందరూ ఇప్పుడు చౌషష్ఠి మాత దగ్గరికి వెళ్ళనుకోండి, చక్కగా ఆవిడకి అలంకారం చేసి ఆవిడ చూసారనుకోండి, మీరు వెళ్ళి అమ్మని తాకరు, ఆవిడ మిమ్మల్ని తాకరు, ఆవిడ మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టు లేదు. కానీ ఇక్కడ ఆవిడ చూపులతో మీకు ఆశీర్వాదం, మీరు ఆవిడని అలా చూడాలి. ఆవిడ కూడా అమ్మ వచ్చారు నా బిడ్డలు వీడికి పోయేటప్పుడు పండించి పంపిస్తారని పూజారు అనుకుంది. ఇలా ఇది కొన్ని ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఈ యొక్క చూపులతో కలిసినటువంటి వివాహాలే ఈ యొక్క గాంధర్వ వివాహాలు. అయితే ఈ గాంధర్వ వివాహంలో వేదాలకు మన వేదాలలో కూడా వీటికి అంగీకారం ఉంది. ఎందుకంటే సృష్టిలో కొన్ని నియమబడి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ యొక్క రుక్మిణీదేవి చేసుకున్న వివాహము గాంధర్వ వివాహం. మనకి ఇప్పుడు దుష్యంతుడు శకుంతల దీనివల్ల ఎంత పెద్ద చరిత్ర నడిచి ఉందో, వాళ్ళకి పుట్టినవాడే కదా భరతుడు, అదే ఎంతో గొప్ప చరిత్ర అక్కడ మనకి వచ్చింది. అంటే ఈ గంధర్వ వివాహాలు కూడా కొన్ని చాలా మంచివి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ సమయంలో ఆ వివాహం చేసుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాలి కూడా. మనము ఇప్పుడు మనకు పెద్దలు పూజించే పెళ్లి ఏంటంటే ఒకవేళ ఏదైనా చిన్న పొరబజ్జాలు వస్తే అటు వాళ్ళు ఇటు వాళ్ళు దాన్ని సర్ది చెప్తారు. కానీ గంధర్వ వివాహంలో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళిద్దరే దాన్ని నచ్చ చెప్పుకోవాలి. ఇలా గాంధర్వ వివాహాలు ముఖ్యముగా ప్రేమ, విశ్వాసం, నమ్మకం,
పరస్పర అంగీకారాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ గాంధర్వ వివాహాలు ఎక్కడ ఉంటాయంటే ప్రేమ, అంటే వారిద్దరికి ఉన్నటువంటి ప్రేమ, అలాగే విశ్వాసం, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, పరస్పర అంగీకారం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనకున్నటువంటి చాలా సందర్భాలలో ఈ యొక్క ప్రేమ అనేది లేదా నమ్మకం అనేది లేదా విశ్వాసం అనేది లేదనుకోండి, మిగతా ఎన్నో అనర్థాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గాంధర్వ వివాహం చేసుకునే వాళ్ళు అంగీకారం మాత్రం ఇరువురు వర్గాల మీద తీసుకుంటారా లేదా అన్నది సంశయమే. ఈ విధంగా ఎవరెవరైతే గంధర్వులు ఉంటారో, ఎవరెవరైతే ఈ యొక్క సంగీత ప్రియులుగా ఉంటారో, ఎవరెవరైతే పెద్దవాళ్ళ కింద కొన్ని వాయిద్యాలు ఉన్నాయి కదా, ఈ నాట్యానికి సంబంధించి లేదా ఈ ఢమరుకాలకు సంబంధించి లేదా ఏదన్నా ఈ వాయిద్యాలు కింద వాళ్ళందరూ ఈ గంధర్వ లోకంలో ఉంటారు అని ఈ యొక్క చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క శివశర్మని ఈ ఇద్దరు విష్ణుదూతలు తీసుకున్నప్పుడు గంధర్వ లోకం చాలా ఆయనకి ప్రశాంతతని ఇచ్చింది. ఈ శివశర్మకి చాలా ప్రశాంతతనిచ్చి ఈ శివశర్మ కూడా కొంత ఆనందపడినట్టుగా మనకి చెప్తారు. ఆ తర్వాత ఆయన మళ్ళా యమలోకానికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత విద్యాధర లోకానికి వెళ్తుంది. అంటే ఈ విద్యాధర లోకము ఈ యొక్క యమలోకం. విద్యాధర లోకం అంటే ఏంటంటే సాక్షాత్తు కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ మనకి కొన్ని తీసుకునే వాళ్ళు అనమాట. అంటే మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరే కొంతమంది ఉన్నారనుకోండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్న